జై భారత్ రాజశాను అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈనాడు భారతదేశంలో 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 గురించి కూడా నేను అప్పుడే 2-3 పర్యాయాలు వీడియోలు చేయటం జరిగింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి పోలింగ్ శాతానికి, తమిళనాడులో జరిగిన పోలింగ్ జరిగిన శాతానికి ఎన్నింటిని పరిశీలించి ఈ 2 రాష్ట్రాల అధికార మార్పిడి జరుగుతుంది అనేది నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మీ అభిప్రాయాలు మీరు కూడా తెలియచేయచ్చు. పోతే ఇక 3 రాష్ట్రాలు, ఈ 3 రాష్ట్రాల గురించి మనం ముచ్చరించుకుందాం. ఏదైతే అస్సాం ఉందో, అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ చాలా నెంబర్ 1 జాతీయవాది, దేశభక్తుడు ముఖ్యమంత్రిగా అక్కడ పాలన చేయడం జరిగింది. వారు మరలా తిరిగి 3/2 మెజారిటీతోటి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది. మళ్ళా శర్మ గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. అది అక్కడ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ అయినా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేడనంతా వదిలిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క ఫలాలను అందిస్తూ సక్రమైనటువంటి పద్ధతిలో ఆయన పరిపాలన సాగిస్తూ వచ్చినందువల్ల ఈనాడు మళ్ళా తిరిగి 3/2 యొక్క మెజారిటీతోటి వారు నెగ్గటానికి అక్కడ అన్నీ కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెగ్గుతారనే సమాచారం నాకైతే ఉంది. నెగ్గుతారని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇకపోతే పుదుచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తిరిగి మళ్ళా అధికారంలోకి రాబోతుంది. అక్కడ కూడా ఎలాంటి అనుమానం లేదు. ఈ 2 రాష్ట్రాలు అధికారంలోకి వస్తుంది. పోతే కేరళలోకి వచ్చేటప్పటికి పరిస్థితి ఏమిటంటే అక్కడ ఇండి కూటమి కైవసం చేసుకోబోతుంది ఆ రాష్ట్రాన్ని అనేది ఇక్కడ తెలుస్తుంది. నాకున్న సమాచారం. ఎందుకు ఏదైతే ఇండి కూటమి అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే ఏదైతే పినరయి విజయన్ కమ్యూనిస్ట్ యొక్క పాలన అక్కడ ఉందో అక్కడ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యకలాపాల అవినీతిలో కూరుకుపోయింది ఆ ప్రభుత్వం. అక్కడ పరిపాలన దారుణమైనటువంటి పాలన సాగిస్తూ అక్కడ జాతీయ భావాల్ని చంపేసి అక్కడ ప్రాంతీయతత్వంతో అక్కడ ప్రజల్ని కూడా రెచ్చగొట్టి రకరకాలుగా తను చేస్తున్నటువంటి, అలాగే అక్కడ హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి హిందువుల యొక్క మనోభావాలను గాయపరుస్తూ అతను పరిపాలన సాగించాడు. ఖచ్చితంగా కేరళలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు, అక్కడ ఏదైతే వక్ఫ్ బోర్డు భూములని ఇలా రకరకాలైనటువంటి విన్యాసాలన్నీ అక్కడ జరిగినాయి. వాటన్నిటి మీద కూడా ప్రజలకి అక్కడ ఆ యొక్క పినరయి విజయన్ యొక్క కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయారు. ఇవన్నీ అనేక రకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా పినరయి విజయన్ వాటమి ఖాయము. ఇండి కూటమి అధికారంలోకి రావటం జరుగుతుంది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ అక్కడ కనీసం ఒక 15-16% ఓట్లు పెంచుకుని అక్కడ ఒక 5 కానీ 6 కానీ ఎమ్మెల్యేలు గెలవటం జరుగుతుంది. మొట్టమొదట కేరళ అసెంబ్లీలో 5-6 తోటి ఖచ్చితంగా అక్కడ అడుగు పెట్టబోతుంది భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్కి బలమైన పునాది ఏర్పడుతుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి కేరళ యొక్క రిపోర్ట్ అది. కేరళలో ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి ఈ 5 రాష్ట్రాల యొక్క ఎన్నికలను పరిశీలించిన ఒకసారి నేను గతంలో కూడా వీడియోలు చేశాను. ఇప్పుడు కూడా ఒకసారి పరిశీలించినట్లయితే కనుక మనం ఇక్కడ ఒక రాష్ట్రం తప్పించి మిగతా 4 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది అనేది స్పష్టంగా ఉన్నటువంటి సమాచారం.
కాబట్టి నా మనసు నాకు చెప్పేది కూడా ఈ 4 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తమిళనాడులో ఎన్డీఏ కూటమి వస్తుంది. మిగతా 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి మెజారిటీలతోటి ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యబోతుంది అని నాకున్నటువంటి సమాచారం. కాబట్టి మిత్రులారా, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయమని చెప్పేసి కోరుతూ, ఖచ్చితంగా రేపు మే 4 జరగబోయేటువంటి కౌంటింగ్లో ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో ఈ రిజల్ట్ తప్పనిసరిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను పరిశీలించిన ప్రకారంగా, నేను గతంలో నుంచి జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని కానివ్వండి, ఉన్న పరిస్థితులను కానివ్వండి, మార్పులు కానివ్వండి, ప్రజలకి సానుకూలమైనటువంటి, ప్రజలకి శ్రేయస్కరమైనటువంటి పాలన అందించడంలో కానివ్వండి, ఇదంతా కూడా ఇదంతా కూడా ప్రజలు అలాగే పాలన అందించడంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. కాబట్టి ఆ రకమైనటువంటి వాతావరణం ప్రజలు కోరుకుంటారు. కాబట్టి నేను చెప్పినటువంటి రాష్ట్రాల మళ్ళా తిరిగి అధికారం రావటం ఖాయము అని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. ఇది కాబట్టి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకున్నాను. జై భారత్, జై హింద్.